అష్టాదశ పురాణాల్లో కూడా వినదగినటువంటి పురాణము, సద్గతులు కలిగించే పురాణము, మానవుని యొక్క కోరికలు తీర్చే పురాణము, ప్రేతత్వ నివారణ గావించే పురాణం ఏమిటంటే గరుడ పురాణంగా చెబుతున్నాడు. ఆశాంతము సమస్తమంతా కూడా ఆ గరుత్మంతునికి విష్ణుమూర్తి చెబుతున్నాడు. శ్రీమన్నారాయణుడు జగద్రక్షకుడు అంతా కూడా సవివరంగా చెబుతున్నాడు. అంతా చెబుతూ ఉంటే గరుడో హర్షమాంగిత, గరుత్మంతుడు ఆనందపడుతున్నాడు. ఏమండి, తెలియని విషయాలు మనకు తెలిస్తే అజ్ఞానం అనేది తొలగి జ్ఞానం వచ్చినప్పుడు ఆనందం కలిగదా మనిషికి? ఎవరండి పుణ్యాత్ముడు? ధర్మ మార్గంలో నడిచేవాడు పుణ్యాత్ముడు. పర ఉపకారం కోరుకునేవాడు పుణ్యాత్ముడు. పర అపకారం కోరుకునేవాడు పాపాత్ముడే. మరి ఈ పాపాత్ముడు ఈ మనుష్య జన్మలో ఆనందాన్ని పొందుతున్నాడు, ఈ క్షణంలో ఆనందాన్ని పొందుతున్నాడు. చూడండి, అబద్ధము చెప్పేటప్పుడు తీపిగా ఉంటుందట, కానీ దాని ఫలితం చేదుగా ఉంటుంది. కానీ నిజం చెప్పేటప్పుడు చేదుగా ఉంటుంది, దాని ఫలితం ఎట్లా ఉంటుంది? అమృతంలాగా ఉంటుంది, పండులాగా ఉంటుందట. ఏమండి, మీరు మంచివారు కాదని నేను ఉప్పుసూటికి అన్నాను అనుకోరండి. ఏమండి, అయ్యగారు ఇంత చక్కగా చెప్తున్నాడు, మరి ఇంత నేను అంత పాపాత్మురాలనా అనే భగవతి కృత్వా పాపాని మనుజ ప్రమాదో బుద్ధితో వివా అన్నాడు. తెలుసో తెలియకో తప్పులు చేస్తున్నాడు, మానవుడు పాపాత్ముడిగా చిత్రీకరించబడుతున్నాడు. ఈ పాపాలు చేసినటువంటి మనుషుడు రౌరవాది నరకాలు అనుభవించవలసిందేనా, లేదా తప్పించే మార్గం ఉందా అన్నాడు. ఒకవేళ గనక ఉంటే సంసారార్ణమమాగ్నమం నరానాం దీనచేతివా పాపోదహత బుద్ధీనాంశయో మతాత్మికా ఉపాన్యేను మనుజాతి సద్గతీయాతి మానవా. సద్గతులు పొందడానికి ఏదైనా మార్గం ఉందా? ఆ తల్లికి కుమారుడుంటేనే మోక్షం అన్నాడు. ఆ కుమారుడికి కనుక ఎవరైతే 4 తరాల వాళ్ళని చూశారో, మనవడు మునిమనవని చూసుకున్నాడో వారికి ఇంకా మోక్షమే అన్నాడు. అందుకే 4 తరాల వాళ్ళను చూసుకున్నటువంటి వాడు మోక్షాన్ని పొందుతారని. అందుకే మనకు చిన్నప్పుడు ఇంతకుముందు నేను సెలవిచ్చినట్టుగా మనకు చిన్న వయసులోనే వివాహం చేశారు. పూర్వకాలంలో చిన్న వయసులో వివాహం చేసుకునేవారు. ఎందుకు అంటే తొందరగా లగ్నాలైతే, తొందరగా సంతానం కలిగితే 4 తరాల వాళ్ళను చూసుకుంటే మోక్షం అన్నాడు. చూడండి ఎంత గొప్ప తత్వమో. అడిగావు కదా, ఎవరు కూడా ఈ యొక్క శ్రాద్ధ కర్మ చేయకపోతే వాడి గతి ఏమిటంటే చూడండి, నేను ఒక కథనే చెప్తాను వినడరా, కథ చెప్తే నీకు అర్థమవుతుంది అన్నాడు ఆ విష్ణుమూర్తి ఆ గరుత్మంతుడితో. పురత్రేతాయుగేతార్తరాజ శ్రీ బభ్రువాహనః మహోదయే పురే రమ్యో ధర్మో నిష్ఠ మహాబలః. పూర్వము త్రేతాయుగంలో బభ్రువాహనుడు అని ఒక రాజు ఉండేవాడు. వాడు ఎటువంటి వాడు? ఆ రాజు చాలా మంచి దానగుణం కలిగినటువంటి వాడు, బ్రాహ్మణుల యందు ప్రజల యందు భక్తిభావం కలిగినటువంటి వాడు, యజ్ఞ ఆధానపతి, మంచి దానగుణం కలిగినటువంటి వాడు, శ్రీమాన్ సుబ్రహ్మణ్య సాధు వచ్చలా